పెట్టుకోండి ఆఫీసర్ ఈ హక్కు ఎవరిచ్చారు మమ్మల్ని చూసే బాధ్యత మీది కదా సార్ అని అడిగిన ప్లేస్ ఎక్కడ లేదమ్మా 4 ప్లేసులు ఇచ్చాం మీకు పబ్లిక్ ఉన్న దగ్గర సూటబుల్ ప్లేస్ అయింది కానీ పబ్లిక్ చచ్చిపోతుంటే ఇచ్చిన ప్లేసులు సూటబుల్ కావంటే వెతుక్కునే బాధ్యత మీది అక్కడికి మేము ప్రజలం ఇబ్బంది పడి ఒక సమస్య తీరాలని ప్లేసులు ఆ ప్లేసులు మీకు నచ్చకపోతే అది ఎప్పుడు తేలుతుంది మేడం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి కదా ఇచ్చిన 4 ప్లేస్లలో ఏవి సూటబుల్ కాదన్నప్పుడు మీరన్నా ముందుకు వచ్చి వెతుక్కో అది మీరు చేయట్లేదు ఆఫీసర్లుగా దీన్ని హిందూ గ్రేవ్ అని తీసి మా ప్రజలకు మంచి గాలి నీరు ఇస్తారు అక్కడికి జవహర్ నగర్ చిన్న ఉదాహరణ కూడా చెప్పాను మేడం ఈ రోజు వాళ్ళు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు మేడం 70 కోట్లు శాంక్షన్ చేయండి నీళ్ళకు అని అడుగుతున్నారు అండర్ గ్రౌండ్ మొత్తం పోయింది మేడం అట్లా 70 కోట్లు ప్రజలకు ఎన్నిసార్లు ఇస్తారు అదే చిన్న ఆలోచన చేసి ఈ జాగా తీస్తే ఈ ఏరియా అంతా కోట్ల ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రేపు గవర్నమెంట్ కూడా రాదు పబ్లిక్ లేకుండా దూరం తీసుకెళ్ళండి దానికి జిహెచ్ఎంసీ ఇన్నోవేషన్స్ చేసుకోవాలి టైం వరకు ప్రతి పబ్లిక్ వద్దు అన్నప్పుడు దాని చుట్టుపక్కల పర్మిషన్ ఇవ్వకపోవడమా ఎడ్యుకేషన్ కోసము దేశాలు తిరుగుతున్నారు డెవలప్మెంట్స్ కి దేశాలు తిరుగుతున్నారు ఈ జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కోసం కూడా కొన్ని దేశాలు చాలా చక్కగా బిహేవియర్ చేస్తుంది ఆ నామ్స్ అన్ని మన దగ్గర జరగట్లేదు అంటే డిపార్ట్మెంట్ ఫాల్ట్ అది వాళ్ళ ఆఫీసర్ల ఫాల్ట్ పబ్లిక్ ని ఎంతవరకు సఫర్ చేశారు మేము ట్యాక్సులు కడుతున్నాం అన్ని కట్టి మీరు ఇచ్చే మురికి గాలి నీళ్ళు మేము పిలుచుకొని బతకాలా దేవుడు ఇచ్చినవి కూడా మీరు ఇవ్వకపోతే ఎందుకు సర్వీస్ చేస్తున్నట్టు ప్రజలకి ఎవరి కోసం సర్వీస్ చేస్తున్నారు మేడం మాకు సోషల్ సెక్యూరిటీ లేదు కాలనీల మధ్యన ఉన్నది ఇది ఏ రకంగా చూసినా చాలా సఫర్ అవుతున్నాము ఇదే గ్రేవ్ ఎక్కడ చూడు రామ్కి వాళ్ళని అడిగాం ఎక్కడ చూడు నామ్స్ లేవు మొత్తం గ్రేవ్ యార్డ్స్ వాడుతున్నారు అంటే భారతదేశం హిందూ దేశం అని చెప్పుకుంటాము గ్రేవ్ యార్డ్లను అన్నింటినీ డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారు ఎవరు అడగాలి వీళ్ళని అందరినీ నిలదీసి మా బాధని చెప్పుకుంటే ఆఫీసర్లకు అర్థం కావట్లేదు లీడర్లకు అర్థం కావట్లేదు మేము ఆఖరికి ఎన్హెచ్ఆర్సీని సంప్రదించవలసిన పరిస్థితి మాకు వెళ్ళింది ఢిల్లీ దాకా అంటే లోకల్ ఉన్నవారు ఎవరు పని చేయనట్టే కదా సార్ ప్రజల కోసము ఇంత వ్యవస్థ ఎందుకు ఇంతమంది సీఎం లేంది ఇంతమంది ఎమ్మెల్యే లేంది ఇంతమంది ఆఫీసర్ ఎవరు చూడు ఎక్కడ వేయాలంటారు ఆ సమస్య మీదండి సార్ ఇప్పుడు మీరు జవాబు చెప్పేది మమ్మల్ని మెంబర్గా నేను లాస్ట్ ఇయర్ జూలైలో ఇక్కడికి వచ్చాను అప్పుడు ఏదైతే ఉందో అదే ఇక్కడ నడుస్తుంది ముందు వస్తుందని తెలిసింది కాబట్టి కొంచెం శుభ్రత కనిపించింది ఇక్కడ అంతకు ముందు వచ్చినప్పుడు నేనేంటి ఏ శుభ్రత లేకుండా అసలు వాస్తవం బాగా కళ్ళ ముందు కనపడుతుంది మేము అడిగింది ఒకటే స్పెసిఫిక్ క్వశ్చన్ వీళ్ళని ఈ గ్రేవ్ యార్డ్ మీద ఇక్కడున్న ప్రభుత్వానికి ఉన్నటువంటి రైట్ ఏమిటి ఇది ప్రజల కోసంగా ఒక వ్యక్తి ధారణ చేస్తుంది వాళ్ళకి వచ్చింది ఇది డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు మీకు కానీ ఈ గ్రేవ్ యార్డు మీరు ఆథరైజ్డ్ పర్సన్స్ మీరంటే మీకున్నటువంటి ఆ అథారిటీ ఏంటో మాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పి అడిగాము రెండవది వచ్చేసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2016 ప్రకారంగా ఏమేమైతే నడవకూడదు డంప్ యార్డ్ దగ్గర శ్మశానాల దగ్గర డంప్ చేయకూడదు ఒకటి దాని ఇక్కడ జరుగుతుంది భూగర్భ జలాల యొక్క వ్యర్థ పదార్థాలు ఏవైతే వ్యర్థ పదార్థాలన్నీ భూగర్భ జలాల్లోకి వెళ్తున్నాయి ఏవైతే మన ఈ మెటీరియల్ అనండి లేదంటే మెడికల్ ఫార్మర్ సంబంధించిన వేస్ట్ అనండి కెమికల్ మెటీరియల్ ఇవంతా కూడా నేను కళ్ళతో చూశాను రామ్కి వాళ్ళు చేసేది స్పష్టంగా పై కనపడుతుంది దాదాపు 21 అడుగుల నిచ్చెన ఏదైతే ఉందో ఆ నిచ్చెన కూడా మునిగిపోయింది అంటే ఈ వ్యర్థ పదార్థం అంతా కూడా భూగర్భ జలాల్లోకి వెళ్తుంది ఇలాంటి భూగర్భ జలాలను తాగినట్టు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మనుషులు కానివ్వండి పశువులు కానివ్వండి వీటి పరిస్థితి ఏమిటి కాబట్టి ఇంకొక వైపు పొల్యూషన్ వచ్చింది మొదలు వాసన వస్తుంది ఇలాంటి గాలి పీల్చినటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్లో మనకి కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన బ్రతకడానికి హక్కు అంటే హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతికేటువంటి హక్కు ఉంది ఇవన్నీ ప్రొవైడ్ చేసిన బాధ్యత గవర్నమెంట్స్కి ఉన్నాయి ఆ గవర్నమెంట్స్ ప్రజలకు ప్రొవైడ్ చేయడం కోసంగా ప్రజలు ఇచ్చే ట్యాక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు
ఆ ట్యాక్స్ మీద మన జీతాలు కూడా తీసుకుంటున్నాము. వాళ్ళకి ప్రొవైడ్ చేసే మోరల్ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాలు ఈ విషయంలో లాస్ట్ ఇయర్ నుంచి నేను చూస్తాను, ఈ ప్రజలు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా బాధగా ఉంది. అదేమంటే 4 ప్రదేశాలు చూసాం మేము. 4 ప్రదేశాలు చాలా దూరం ఉన్నాయి. ఒకటి అది అసలు ప్రభుత్వానికి ఆ ఇష్యూనే కాదు, దూరం ఎంత దూరంలో తీసుకెళ్తుంది. అట్లా దూరం ఉందనుకుంటే దేశంలో మొత్తం కొండల్లో, కోనల్లో, అడవుల్లో, దేశ సరిహద్దు భాగాల దాకా కూడా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి అది ఇష్యూ కానే కాదు. వెంటనే ఈ చర్య తీసుకోవాలి. వాళ్ళకి వేరే గ్రేవ్ యార్డ్ ఇక్కడి నుంచి వాళ్ళ గ్రేవ్ యార్డ్లో ఉన్నటువంటి ఈ రామ్కి వాళ్ళకి తీసేయాలి. నేను ప్రజల తరఫున అడిగేది. తర్వాత ఈ ప్రజలు కోరుతున్న ప్రతిదీ కూడా పాయింట్స్ వైజ్ ఉన్నాయో అవన్నీ మేము ఎన్హెచ్ఆర్సీ నుంచి వెళ్ళి ప్రశ్నించాం. వాటికి ఆన్సరు ఒక 15 రోజులు ఇస్తామని చెప్పారు. 2 వీక్స్ అన్నారు. ఇంకొక రోజు కలిపి 15 రోజులు మేము చెప్పాము. 15 రోజుల లోపల ఆన్సర్ చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు. నేను అది వారు చేస్తారని చెప్పేసి నమ్ముతూ ఇది ఇంకా ముందుకు పోదని చెప్పేసి విశ్వసిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని చెప్పేసి, ఇంకా ఇబ్బంది కలిగిస్తే ఎన్హెచ్ఆర్సీ నుంచి ఏ విధంగా ముందుకు ప్రొసీడ్ కావాలో అది మేము ప్రొసీడ్ అవుతాం. వీళ్ళందరూ చెప్పేది ఒక్కటే మాట, హైకోర్టులో ఉందని. ఈ విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. హైకోర్టులో ఉండేది ఆపరేషన్స్ మీద.